శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలా మందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్ ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటారండి. అంటే మీ రాశినే గురుడు చూస్తున్నాడు కాబట్టి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. ధన సంపాదన బాగా ఉంటుంది. మీకు కుటుంబంలో ఐక్యత బాగా ఎక్కువ. సెకండ్ హౌస్ లాంటి చతుర్థ భావంలో ఉన్నాడు అంటేనే విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో సంచరించడము జరుగుతుంది. కానీ ఏలినాటి శని ప్రభావం కూడా ఉందని మాత్రం మర్చిపోకూడదు. అంటే ఏలినాటి శని ప్రభావం కదా, అదే అర్ధాష్టమ శని అంటాం కదా, అర్ధాష్టమ శని ప్రభావం. శని ప్రభావం అందాం, కొద్దిగా శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మీ జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ మీకు భయపడే అవసరం లేదండి. ఫైనాన్షియల్గా మీకు బాగుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ థర్డ్ భావం ఎప్పుడు స్పోర్ట్స్ చెప్తాము. పైగా అందరూ కుజుడితో కలిసిన రాహు ఉన్నారు. రాహువులు 3వ భావంలో ఉన్నాడంటే, గురు దృష్టిలో ఉంది అంటే వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో ఆరితేరిపోతారు. అంటే మీ రాశి ధనురాశి వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, తీర్థయాత్రలు చేస్తారు. కుజ బుధుల కాంబినేషన్ వలన కూడా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన వాటిలోనో, టెక్నికల్ సంబంధించిన వాటిలోనో, అదే ప్రయాణాలు చేయడము, బాగా ఎక్కువ ప్రయాణాలు చేయడము ఉంటుంది. పైగా మీకు బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల కూడా చక్కగా మీ సోదరి మనుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయండి. ఈ కాంబినేషన్ ఉంది. కుజ రాహులేమో స్పోర్ట్స్, బుధ రాహులేమో సోదరి మనులు. చక్కగా అద్భుతంగా ఉండడము, తెలివితేట పెరగడము, వాళ్ళు ధైర్యం ఇస్తుంటారు మీరు మీ బుధ రాహుల్ కాంబినేషన్ వల్ల. ఇలాగా మీకు థర్డ్ భావం పర్ఫెక్ట్ గా చాలా చాలా బాగుంది. మీ ఆలోచన థర్డ్ పర్ఫెక్ట్. కానీ 4th భావంలో శనితో కలిసిన శుక్రుడితో కలిసిన రవి తప్పు. ఎప్పుడైతే 4th భావంలో రవి ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు విదేశాలు వెళ్తారు. ఉన్న ప్రదేశం నుంచి వదిలిపెట్టి దూరం వెళ్లాల్సిందే. మీ జాతకంలో కూడా చూసుకోండి. పైగా సెకండ్ హౌస్ నాడు 4th భావంలో కూడా ఉన్నాడు శని. సో రవి శని కాంబినేషన్ వల్ల బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి విద్య రీత్యా అవ్వచ్చు, మీ పర్సనల్ పనుల రీత్యా అవ్వచ్చు, ఉద్యోగ రీత్యా కూడా అవ్వచ్చు, విదేశాలు వెళ్తారు. అది ఖచ్చితంగా నా సొంత కవిత ఎప్పుడు కాదు. 4th భావంలోనే మీకు శని శుక్రులు చాలా తప్పండి. అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఎవరో, మీ శుక్రుడు మంచివాడు కాదు కదా, సో అది శని కూడా మంచివాడు కాదు. కష్టపడి పనిచేయవలసి వస్తూ ఉంటుంది. మీ అమ్మగారికి కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా ఆలస్యం అయిపోతుంటాయి. ప్రతి విషయం ఆలస్యం చేసేస్తుంటారు. కానీ 26వ తారీఖు నుంచి మీ సంతానం వల్ల మీకు అదృష్టం కలగబోతోంది. పుత్రిక సంతానం జననము కలగడానికి అవకాశం, జననం అంటే పుట్టడం అవకాశం ఉందండి. మీ కుమార్తెల వలన మీకు అదృష్టమే. మీకు సంపదలు కలగాలన్నా, సంపదలు తెచ్చిపెట్టాలన్నా, మీ ఆ ఇంట్లో ఆడపిల్లల వల్ల మీకు సంపదలు. సో మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోయినా పెళ్లిళ్ళు అవుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు వస్తాయి. అన్ని శుభాలు జరగడానికి అవకాశాలు శుక్రుడు వల్ల అవుతోంది. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ఈ రాష్ట్రపతి 7వ ఉన్నాడు కదా, అదొక ఇండికేషన్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, తెలిసిన సంబంధం అవ్వడము. అలా మీకు రకరకాల మీకు చాలా మంచి కాలం అని చెప్పచ్చు. భార్య భర్తలకి యోగవంతమైన కాలము. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఒకళ్ళని పోషించే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. భాగ్యస్థానంలో కేతువు, స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అది ఖచ్చితం. తీర్థయాత్ర చేస్తారు, విదేశ పర్యటన ఉంటుంది.
అలాగే దైవ దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు ఎందుకు అండి, అంటే ప్రొఫెషనల్గా జాబ్ పరంగా అంటారు సార్, కొన్ని ఎవరంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి అంటాం కదా, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఏంటంటే శని చూస్తున్నాడండి. శనితో పాటు శుక్రుడు రవి కూడా చూస్తారు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ కూడా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగం పోతుందనే భయం అనేది ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు, రవి కూడా చూస్తాడు కదా, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీకు ఉద్యోగం కంటే వ్యాపారం మిన్న అనే తత్వంలో మీరు ఉంటారు. ఎందుకంటే గురుడు కూడా లాభస్థానం చూడడం వలన ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ ఆగదు, అడ్డంకులు ఏమి ఉండవు, ఫ్లో బాగానే ఉంటుంది. అలాగే మీ అన్నయ్యలకు బాగుంటుంది, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా ధన ప్రవర్ధనం అవుతూ ఉంటుంది. అంటే మీకు బాగా ధన ప్రాప్తి ఎక్కువ ఉంది, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కానీ, రెస్టారెంట్స్ కానీ, అదే బంగారము వెండి అంటారు ఆ వ్యాపారాలు, స్టేషనరీ బిజినెస్లు, ఇలా రకరకాల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఉంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి వాళ్ళకి బాగుంటుంది. విద్యా సంస్థల వాళ్ళకి ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాసుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే, శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రులకు కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి, పానకము వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి, ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్ళు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము. అలాగే మంచినీళ్ళు అనేవి అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ మరీ మంచిది, కనిపించే ప్రతివారికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రావుకేతుల వలన కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరుడు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కొలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుల యొక్క దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రావుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రావుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము, మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితో పూజ చేయించడం వలన ఐశ్వర్యం వస్తుందని అంటాం. పెద్దలు గురువుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతితోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు. అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది, అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మన ఇంటిలో ఆ సంవత్సరం అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా
మనకి అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్న వారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం ఉండము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.